పార్టీలకు అతీతంగా మొగుళ్లపల్లి మండలాన్ని అన్ని విధాలా సమిష్టి కృషితో పనిచేసి అభివృద్ధి చేసుకుందామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సుజాత సంజీవరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ పాల్గొన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని మూసేయాలని సర్పంచ్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన పెన్షన్దారులకు గత కొన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ రావడం లేదని, అంతేకాకుండా సదరం క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం లేదని సమావేశంలో చర్చ చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పందిస్తూ త్వరలోనే అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి కొత్త పెన్షన్లు ఎంపిక చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులను అందిస్తామని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో పలు శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే కొరకు మొదటి గ్యారంటీ పథకాన్ని అమలు చేశాం. రెండవది 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీలో మీరు ఇష్టమైనటువంటి హాస్పిటల్లో ఎక్కడికి పోయినా కూడా మరి హాస్పిటల్లో వైద్యం అందించి మీకు చేయించే కొరకు రెండో గ్యారంటీని అమలు చేశాం. మిగతా 4 గ్యారంటీ పథకాలు కూడా 100 రోజుల్లో మనం చేస్తా ఉన్నాం. రైతులకు ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తూ 200 యూనిట్ల కరెంటును కూడా మరి రాష్ట్రంలో మరి గృహ వసతి కొరకు అందించడం, రుణమాఫీ, 4000 పెన్షన్, అదేవిధంగా నిరుద్యోగ యువకులకు బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, డిగ్రీ, అదేవిధంగా టీటీసీ, బీఈడీ చేసినటువంటి నిరుద్యోగ యువతకు క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఆ క్యాలెండర్ ప్రకారంగా కూడా ఉద్యోగ అవకాశాలు నింపడం జరుగుతుంది. ఎన్నికల ముందు ఏ మాట అయితే చెప్పామో మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా కూడా మళ్ళీ ఈరోజు ఏ రకంగా మనం ఇచ్చిన మాట సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో మేమందరం నిజాయితీగా, శాసనసభ్యులం, మంత్రులం, ముఖ్యమంత్రి గారు నిజాయితీగా 24 గంటలు మేము 5 సంవత్సరాలు నిరంతరంగా ప్రజల కొరకు పనిచేస్తాం. 1వ తారీఖు నుంచి వచ్చే బుధవారం ఏదైతే ఉందో నా యొక్క క్యాంప్ ఆఫీసు ఆ బుధవారం రోజు ప్రగతి ప్రజల భవన్గా ఆ రోజు నేనే దర్యాప్తులు తీసుకొని, దరఖాస్తులు తీసుకొని జిల్లా అధికారులకు తక్షణమే మరి చర్యలు తీసుకొని పరిష్కరించే విధంగా ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ ద్వారా మరి జిల్లా అధికారుల ద్వారా కాని పనులు ఏవైతే ఉంటాయో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళైనా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను నా భుజాల మీద వేసుకొని నేను పరిష్కరిస్తా. 5 సంవత్సరాలు నిరంతరంగా పనిచేస్తా. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, మీ భూముల పట్టాలు కానీ, అదేవిధంగా ఏ సమస్య ఉన్నా మాకు దరఖాస్తు చేయండి. ₹1 లంచం లేకుండా మీకు నిజాయితీగా పనిచేసే కొరకు మీ కుటుంబ సభ్యునిగా, మీ సేవకుడిగా గండ్ర సత్యన్న ఎమ్మెల్యేగా మరి మీకు తోడుగా ఉంటాడని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఆ యొక్క అవకాశాన్ని బుధవారం రోజున వచ్చి మీ దరఖాస్తులను మాకు ఇవ్వండి. తక్షణమే పరిష్కరించే దిశలో మీ కుటుంబ సభ్యునిగా, సేవకుడిగా ఉంటారని తెలియజేస్తాం.